నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, నిండు కుండలను తలపిస్తున్న జలాశయాలు, దిగువకు నీటి విడుదల. మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ. హైదరాబాద్ లో జైపాల్ రెడ్డి మెమోరియల్ అవార్డు ప్రధానోత్సవం. మోహన్ గురుస్వామికి పురస్కారాన్ని అందజేసిన ముఖ్యమంత్రి. జైపాల్ రెడ్డి లేకపోతే తెలంగాణ వచ్చేది కాదన్న రేవంత్ రెడ్డి. గచ్చిబౌలి భూముల్లో తన ప్రమేయంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమన్న ఎంపీ సీఎం రమేష్. 10 ఏళ్లలో కేటీఆర్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణ. తన వద్ద ఆధారాలను సీబీఐ ఈడీకి అందజేస్తానని వెల్లడి. బీసీ రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పొన్నం ప్రభాకర్. రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని స్పష్టీకరణ. మాల్దీవుల స్వాతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన మోదీ. సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని. రేపు ప్రధానమంత్రి మన్ కీ బాత్. దేశ ప్రజలతో ముచ్చటించనున్న మోదీ. ఆకాశవాణి, దూరదర్శన్లలో కార్యక్రమం ప్రసారం. మాంచెస్టర్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ భారీ స్కోరు. 669 పరుగులకు ఆలౌట్, 311 పరుగుల వద్ద ఆధిక్యం. రెండో ఇన్నింగ్స్ లో 0 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా. జైపాల్ రెడ్డి నమ్మిన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన పాత్ర ఎన్నటికీ మరువలేనిదన్నారు. జైపాల్ రెడ్డి లేకుంటే తెలంగాణ సాకారమయ్యేది కాదని చెప్పారు. జైపాల్ రెడ్డి మెమోరియల్ అవార్డు ప్రధానోత్సవానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు మోహన్ గురుస్వామికి ఈ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, జైపాల్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీలతో సిద్ధాంతపరంగా మాత్రమే విభేదాలు ఉండేవని, రాజకీయాల్లో 40 ఏళ్ల పాటు ఆయన అజాత శత్రువుగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ నుంచి పివి నరసింహారావు తర్వాత మళ్లీ అంత పేరు తెచ్చుకున్నది జైపాల్ రెడ్డి మాత్రమే అని కొనియాడారు. ఉద్యమం ద్వారానే తెలంగాణ సాధించమని చెప్పుకున్న వాళ్ళు ప్రజలకు ధర్నా చేసుకోవడానికి ధర్నా చౌక్ ఉండాలన్న పరిమితమైన జ్ఞానంతో పనిచేస్తే బాగుంటుంది. నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే ధర్నా చౌక్ను ఓపెన్ చేయించి ఎవరు నిరసన తెలపాలనుకున్నా మీరు నిరసన తెలపండి, మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, తప్పకుండా సహేతుకమైన సమస్య ఉంటే ప్రభుత్వం పరిష్కరిస్తుంది అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. డెఫినెట్గా జైపాల్ రెడ్డి గారు ఒక నిలువెత్తు శిఖరం తెలంగాణ రాజకీయాలలో, దేశ రాజకీయాలలో. పివి నరసింహారావు గారి స్ఫూర్తి, కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారి స్ఫూర్తి తెలంగాణ రాజకీయాలలో ఉండాలి. విధానపరమైన నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తాం. మరొక్కసారి జైపాల్ రెడ్డి మెమోరియల్ అవార్డ్స్ మొదటిసారి తీసుకుంటున్న అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు మొదలుకుని రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటడంతో మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వివరాలు చూద్దాం. హైదరాబాద్ నగరం సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటి ప్రస్తుతం ద్రోణిగా రూపాంతరం చెందిందని, దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరో 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇక హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపైకి వర్షపు నీరు చేరటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపిలేని వర్షంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపడుతున్నారు. రాగల 4 రోజులకు సంబంధించి వర్షం కురిసే అవకాశమున్న జిల్లాల వివరాలను
హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉండడంతో వర్షం పడే సమయాల్లో ప్రజలు చెట్ల క్రిందకు వెళ్లొద్దని సూచించింది. భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. శ్రీశైలం జలాశయం నుంచి 20,000 క్యూసెక్కుల వరద సాగర్కు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం నాగార్జున సాగర్లో నీటి మట్టం 580.20 అడుగులకు చేరింది. ప్రస్తుతం 283 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాలకు వరద కొనసాగుతుండటంతో 5 గేట్లు ఎత్తి 95,416 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం నీటి మట్టం 317 మీటర్లకు చేరగా 7.444 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు కాళేశ్వరం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద అవుట్ఫ్లో 3,41,000 క్యూసెక్కులుగా ఉంది. 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నీటి మట్టం 8.700 మీటర్లుగా ఉంది. భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 32 అడుగులుగా ఉంది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో మరింతగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్లోని జంట నగరాల్లోని జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. హుస్సేన్ సాగర్ నుంచి తూములను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసీలో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు భారీ వర్షాలతో కనువిందు చేస్తున్న జలాశయాలకు పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు. పలు జలపాతాల వద్ద భద్రతా సిబ్బందిని నియమించి ప్రమాదకర ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అధిక వర్షాలు కురుస్తున్నందున ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా టీజీఎన్పీడీసీఎల్ విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్ఈ సుదర్శనం సూచించారు. విద్యుత్ వినియోగదారులు, ముఖ్యంగా రైతులు విద్యుత్ పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని చెప్పారు. ఏవైనా సమస్యలు ఉంటే టీజీఎన్పీడీసీఎల్ టోల్ ఫ్రీ నెంబర్ 1912కు కాల్ చేసి చెప్పాలన్నారు. తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకవద్దన్నారు. రైతులు పంట పొలాల్లో ఉండే మీటర్లకు ఐరన్ బాక్సులు కాకుండా ప్లాస్టిక్ బాక్సులు అమర్చుకోవాలని సూచించారు. ఇళ్ల దగ్గర కూడా విద్యుత్ సరఫరాకు సంబంధించి సమస్యలు ఉంటే తమకు తెలియజేయాలని చెప్పారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కడన్నా ఫ్యూజులు వెళ్ళి కరెంట్ లేకపోతే మీరు ఏదో టౌన్లో కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, మీరు ఎవరు కూడా డైరెక్ట్గా ట్రాన్స్ఫార్మర్లను కానీ ఫ్యూజులు కానీ మార్చడానికి ప్రయత్నం చేయకూడదు. మా యొక్క 1912 నంబర్ టోల్ ఫ్రీ నంబర్ ఉంది. దాన్ని మీరు ఫోన్ చేస్తే మా యొక్క కంపెనీ ఆఫీస్ నుండి మీకు ఏదైనా ట్రాన్స్ఫార్మర్ల వల్ల ఇబ్బందులు ఉన్నాయా, సర్వీస్ల వల్ల ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చబడతాయి. రైతులు ఈ యొక్క మోటార్లు, స్టార్టర్ పెట్టుకునే బాక్స్ కూడా ఐరన్ బాక్సెస్ ఉంటే వాటిని ప్లాస్టిక్ బాక్స్లకు మార్చుకోండి. అక్కడ ఎక్కడైతే ఫైబర్ బాక్సులు పెట్టండి. తర్వాత అక్కడ మీరు గ్లౌజెస్ పట్టుకొని మీ యొక్క సర్వీస్ వైర్ కానీ, మోటార్ కానీ ఏదైనా రిపేర్స్ ఉంటే చేసుకోండి. చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల అందరూ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా మీరు అజాగ్రత్త వహించకండి. తెలంగాణలో భారీ వర్షాలు, వరదలపై ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. ప్రతి జిల్లాకు ₹1 కోటి చొప్పున నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు జిల్లాకు ₹1 కోటి చొప్పున 33 కోట్లు రిలీజ్ చేసింది.
ప్రాణ ఆస్తి నష్టం తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యల కోసం ఈ నిధులను వినియోగించాలని సూచించింది. విపత్కర సమయాల్లో వాడుకునేందుకు కలెక్టర్లకు అత్యవసర నిధిని వినియోగించుకోవాలని సూచించింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసేలా జిల్లా కలెక్టర్లు దిశానిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని, నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సిద్ధంగా ఉండాలని, ప్రజలకు సాయం చేసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫిర్యాదులు, సందేహాలు, సమస్యల పరిష్కారానికి త్వరలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని హౌసింగ్ కార్యాలయంలో దీన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సచివాలయంలో వరంగల్ నగర అభివృద్ధిపై మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి వరంగల్ విమానాశ్రయం, మెగా టెక్స్టైల్ పార్క్, భద్రకాళి దేవస్థానం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఔటర్ రింగ్ రోడ్, రైల్వే తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయం భూసేకరణకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తామన్నారు. వరంగల్ అభివృద్ధికి సంబంధించిన డిపిఆర్ టెండర్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోప్వే, గ్లాస్ బ్రిడ్జ్ సహా అన్ని పనులు వచ్చే డిసెంబర్ కల్లా పూర్తి చేయాలన్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రభుత్వం మరో 5 లక్షలు కేటాయిస్తుందని చెప్పారు. వచ్చే నెల 15లోగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన వారికి కేటాయించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో మంద కృష్ణమాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం లభించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఒక ఊరిలో ప్రారంభమైన ఉద్యమం తెలుగు నేలంతా పాకి ఉద్యమ ఫలాలను సాధించిందన్నారు. బోయినపల్లిలోని మల్లారెడ్డి గార్డెన్లో మిత్రమండలి నాయకులు మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో మంద కృష్ణమాదిగ పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా అలాయ్ బాలాయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్సీ హక్కుల సాధనకు మంద కృష్ణ అలుపెరుగని పోరాటం చేశారని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. కృష్ణన్న గారి నేతృత్వంలో ఎంఆర్పీఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు గాని, దండోరకు సంబంధించినటువంటి కార్యకర్తలు గాని అలుపెరుగని పోరాటం చేసినటువంటి ఫలితం, అనేక మంది ప్రాణత్యాగం చేసినటువంటి ఫలితం మనకు తెలుసు. నా కళ్ళ ముందే గాంధీ భవన్ లో ఏ రకంగా ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకున్నారో మనం చూశాం. ఇటీవల బడుగు బలైన వర్గాలకు సంబంధించి రానున్నటువంటి సెన్సెస్ లో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి బీసీ కులాలకు సంబంధించినటువంటి మరి జనాభా సేకరణ చేయాలని ఒక ధైర్యమైనటువంటి నిర్ణయం 77 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా కేవలం బీమా కాదు, క్షేమ 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించే చీరల ఉత్పత్తిని వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. చేనేత, జౌళి శాఖ పథకాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. చేనేత రంగంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందన్న తుమ్మల రాష్ట్రానికి చెందిన వివిధ రకాల చేనేత వస్త్రాలను జాతీయ చేనేత దినోత్సవం రోజు ఏర్పాటు చేసే ప్రదర్శనలు ఆయా సంఘాల ద్వారా ప్రదర్శించాలని సూచించారు. డిమాండ్కు అనుగుణంగా నాణ్యతతో వస్త్రాలను ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చేనేత రుణమాఫీ పథకం లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేసి ఖాతాల్లో నిధులు జమ చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. నేతన్న పొదుపు, భరోసా పథకాలను పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళుతున్నాయని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఆరోపించారు. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ మల్లాపూర్లోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సదస్సులో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల కలిగే నష్టంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా కేసీఆర్ గుర్తుకు వస్తున్నారని, అందుకే ఆయన పేరును పదే పదే ప్రస్తావిస్తున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ మల్లాపూర్లోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సదస్సులో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల కలిగే నష్టంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు, భవిష్యత్తు కార్యాచరణపై బీఆర్ఎస్వీ నేతలకు హరీష్ రావు దిశానిర్దేశం చేశారు. గోదావరి బనకచెర్లపై ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. కృష్ణా గోదావరి జిల్లాల్లో వాటాను కాపాడుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ నేతృత్వంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని, అవసరమైతే భారత రాష్ట్ర సమితి తరపున సుప్రీంకోర్టుకు వెళ్తామని హరీష్ రావు తెలిపారు. వరద జలాల మీద ఆధారపడి ప్రాజెక్టులు కట్టరు. మరి ఆ నికర జలాలు ఉన్నాయా, వరద జలాలు ఉన్నాయా, ఎన్ని నీళ్లు ఉన్నాయని లెక్క తేలినాక అందులో తెలంగాణ వాటా ఎంత, ఆంధ్ర వాటా ఎంతో లెక్క తేలినాక నువ్వు ప్రాజెక్టు కట్టాలి. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటంటే 200 టీఎంసీల నీళ్లను, గోదావరి నీళ్లను రాయలసీమకు మళ్లించేది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. నెక్స్ట్, ఈ రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా, గట్టిగా మాట్లాడి మా లెక్కేందో తేలకుండా నువ్వు ఎట్లా కడతావు అని నిలదీస్తలేడు. కంచెగచ్చిబౌలి భూముల వివాదంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన ఆరోపణలను బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఖండించారు. కేటీఆర్ నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. కంచెగచ్చిబౌలిలో పలు కంపెనీలు టెండర్లు వేశాయని, అందులో తమకు ఎటువంటి టెండర్లు రాలేదన్నారు. అన్ని రకాల నిబంధనల ప్రకారమే రుత్విక్ కంపెనీకి ఫ్యూచర్ సిటీ టెండర్లు దక్కాయని చెప్పారు. టెండర్ల విషయంలో వాస్తవాలు తెలియకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని, ఎవరితోనైనా స్నేహం చేస్తే టెండర్లు ఇస్తారా అని ఎంపీ రమేష్ ప్రశ్నించారు. కేటీఆర్ 10 ఏళ్లు అధికారంలో ఉండి చేసిన అక్రమాలన్నీ తనకు తెలుసని, తన దగ్గర అన్నింటికీ ఆధారాలున్నాయని చెప్పారు. వాటిని సీబీఐ, ఈడీకి ఇస్తానని చెప్పారు. సీఎం రమేష్ కు 1660 కోట్లు, నేను మొత్తం దాని డీటెయిల్స్ అని తెప్పించాను. అక్కడ రోడ్డు టెండర్ జరిగితే దాదాపు 5-6 మంది పోటీ వేశారు. పోటీ వేసిన దాంట్లలో రిత్విక్ ప్రాజెక్ట్సు, మెగా ఇంజనీరింగు, ఎల్ఎన్టీ, రాఘవ, ఇంకా 1-2 కంపెనీలు ఉన్నాయి. అది కూడా 1-2 ప్యాకేజీలు అయితే, ఒకటి ఎల్ఎన్టీకి, ఒకటి రిత్విక్కి L1 అయింది. జరిగి కూడా దాదాపు 3 నెలలు అయింది. రిత్విక్ ప్రాజెక్ట్స్లో నేను డైరెక్టర్ కాదు, నేను మేనేజ్మెంట్లో లేను. ఎనీ ప్రభుత్వము ఒకరికి వర్క్ ఇవ్వాలంటే 5 లక్షల రూపాయలు మించి నామినేషన్లో ఇచ్చేదానికి లేదు. అంటే నువ్వు ఇంత తాను ఎంపీగా ఉన్నంత కాలం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 10th విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు అందజేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. మోదీ గిఫ్ట్ పేరిట హుస్నాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో 4వ విడత సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి బండి సంజయ్ హాజరయ్యారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలకు చెందిన 680 మంది విద్యార్థులకు సైకిళ్లను అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర మంత్రికి కృతజ్ఞతగా బాలికలు ముందస్తుగా రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడారు. ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు విద్య, వైద్యపరంగా ఏదో ఒక మంచి పని చేయాలంటూ ప్రధాని మోదీ చేసిన సూచన మేరకు సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో నర్సరీ నుంచి 6వ తరగతి చదివే విద్యార్థులందరికీ బ్యాగు, స్టీల్ వాటర్ బాటిల్, నోట్బుక్స్, పెన్ను, పెన్సిల్తో కలిసి మోదీ కిట్స్ ఇస్తానని హామీ ఇచ్చారు. అలాగే తన నియోజకవర్గంలోని ప్రతి ఏరియాలో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని బండి సంజయ్ తెలిపారు. అందరి ఎంపీలతో కూడా నరేంద్ర మోడీ గారు చిట్ చాట్ మాట్లాడుతూ మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకు మీ నియోజకవర్గంలో ఏదో ఒక గొప్ప కార్యం చేసి చూపెట్టండి, విద్యా వైద్య విషయంలో చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏదో సూచన ఇచ్చిర్రో దాన్ని ఆలోచించిన తర్వాత ఏదో ఒకటి చేయాలని చెప్పి అనేక మందితో చర్చించిన తర్వాత ఈ సైకిళ్లను విద్యార్థులకు అందించాలని చెప్పి ఒక ఆలోచనతోని
ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా కేవలం బీమా కాదు, క్షేమ 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. $10 లక్షల లాటరీ నాకా? వావ్! చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। इस अभियान का नारा टीबी संबंधित भेदभाव को मिटाओ, देश को टीबी मुक्त बनाओ। एक्टिव टीबी रोगी के करीबी संपर्क में आने से टीबी फैल सकता है, लेकिन नियमित उपचार शुरू होते ही टीबी रोगी से दूसरों में बीमारी का संक्रमण बंद हो जाता है। यहाँ तक कि सिर्फ हाथ मिलाने या टीबी रोगी के साथ समय बिताने से टीबी नहीं फैलता। तो बताइए आप, जब टीबी की जांच और उपचार है आसान, तो डर या भेदभाव की कैसी बात? ना शर्माना, ना घबराना, टीबी की जांच करवाना। टीबी के लक्षण होने पर तुरंत अपने नजदीकी निजी या सरकारी अस्पताल या आयुष्मान आरोग्य मंदिर में जाएं। इस संदेश को औरों तक पहुंचाकर आइए टीबी को जड़ से मिटाएं। हमें इन मरीजों को ज्यादा से ज्यादा जागरूक करने पर भी उतना ही ध्यान देना होगा। डाउनलोड करें टीबी आरोग्य साथी ऐप। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకు పునఃస్వాగతం. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, భారతీయ జనతా పార్టీ నేతలు బీసీ రిజర్వేషన్లకు కావాలనే మోకాలు అడ్డుతున్నారన్నారు. తమ పార్టీపై విమర్శలు చేసే ముందు కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేసి ఆ స్థానంలో బీసీ నేతకు అవకాశం కల్పించాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే పార్టీ అని, బీసీ ఆర్డినెన్స్ అంశం ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ పరిధిలో ఉందన్నారు. గవర్నర్ నుంచి ఆమోదం లభించిన వెంటనే రిజర్వేషన్లను అమలు చేసి స్థానిక సంస్థలకు వెళతామని చెప్పారు. వాళ్ళు మార్చుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని మమ్మల్ని అడుగుతున్న మీరు కిషన్ రెడ్డి గారు మమ్మల్ని రాజీనామా చేసి మంత్రి పదవిని అరవింద్ గారికో, లక్ష్మణ్ గారికో, రాజేందర్ గారికో వాళ్ళకి ఇచ్చి అప్పుడు మమ్మల్ని అవకాశం బలహీన వర్గాల ప్రాతినిధ్యం ఉన్న 5-6 ఎంపీలు భారతీయ జనతా పార్టీ హిందువుల పేరుగా, ముస్లింల పేరుగా ఇంకో రకరకాల డైవర్షన్స్ లేకుండా రిజర్వేషన్లకు సంబంధించి 42% రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నట్టు కానీ నిర్ణయించిన ప్రకారంగా సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ సహకరించాలి. తప్పకుండా ఆ దిశలో ముందుకు పోవాలని రాష్ట్ర వ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ ను నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ పాల్గొని పుష్పాంజలి ఘటించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అమరవీరులకు నివాళులర్పించారు. మరిన్ని వివరాలు చూద్దాం. 26 ఏళ్ల క్రితం భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని కుట్రపరిన పాకిస్తాన్ దుస్సాహసాన్ని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. పాక్ మూకలను తరిమికొట్టిన ఆ రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా జూలై 26న దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ నిర్వహించుకుంటున్నాం. దేశవ్యాప్తంగానే కాకుండా తెలంగాణలోనూ కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటలు, పాటలు, రంగోలీ పోటీలు, చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఒబెరాయ్, ఆర్మీ బ్రిగేడియర్ జోష్ అబ్రహాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి నిలయం మేనేజర్ డాక్టర్ రజనీప్రియ మాట్లాడుతూ, ఆనాటి విజయాన్ని గుర్తు చేస్తూ గత 3 ఏళ్లుగా రాష్ట్రపతి నిలయంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒబెరాయ్ మాట్లాడుతూ, ఈ యుద్ధం ద్వారా పాకిస్తాన్ ఓడిపోవటమే కాదు, ఆ దేశానికి ఓ గుండెపాఠం చెప్పామని,
అందుకే గత 30 ఏళ్లుగా పాక్ భారత్ పై ఎలాంటి దుస్సాహసం చేయలేదన్నారు. జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ ని కూడా 3వ సంవత్సరము అంటే 2023, 24, 25 కూడా మేము కాన్సిక్వెంట్ గా సెలబ్రేట్ చేస్తున్నాము. చాలా రకరకాల కాంపిటీషన్స్ ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ నుంచి మొదలుపెట్టి కాలేజ్ స్టూడెంట్స్ వరకు కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే ప్యాట్రియాటిజం వాళ్ళ యొక్క ప్యాట్రియాటిక్ ఫోవర్ ని ఇంక్రీజ్ చేసే విధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్, కార్గిల్ విజయ్ దివస్ ద్వారా ఏం జరిగింది అనేది ఇప్పుడు స్టూడెంట్స్ కి తెలిసే విధంగా కూడా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాము. జరిగిన ఈ కార్గిల్ యుద్ధంలో మనం పాకిస్తాన్ ని చిత్తుగా ఓడించడమే కాకుండా ఒక లెసన్ నేర్పించాము. అందుకే గత 30 సంవత్సరాలుగా పాకిస్తాన్ మన మీద ఎటువంటి దుస్సాహసం చేయలేదు. కార్గిల్ వార్ లో వాళ్ళ ప్రాణ ఆహుతినిచ్చిన సైనికులు, భారత్ సైనికులు 527 మంది, వాళ్ళందరికీ నా గ్రాండ్ సెల్యూట్. దేశ రక్షణ కోసం ఆర్మీ జవాన్లు చేస్తున్న సేవలు మరువలేనివని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌక్ లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, మాజీ సైనికులు పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం దగ్గర కార్గిల్ అమరవీరులందరికీ ఘనంగా నివాళులర్పిస్తూ సరిగ్గా 25 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ పై ఎందరో వీర జవాన్లు అమరులై పాకిస్తాన్ పై విజయం సాధించి ప్రపంచానికి భారత సైన్యం సత్తా ఎంత గొప్పదో చూపించినటువంటి ఆ యొక్క కార్గిల్ అమరవీరులకు అందరికీ వాళ్లకు ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. कारगिल विजय दिवस के नाम से ये दिन मनाया जाता है. हम यहाँ पर सभी एकत्रित हुए और ये स्मारक जो बनाया हुआ है हमारे शहीदों को याद करके और हमारे न्यू यूथ को जागरूक किया कि हमें इसी प्रकार से अपने शहीदों को समय समय पर नमन करते रहना चाहिए. సిరిసిల్లలో కార్గిల్ లేక్ వద్ద కార్గిల్ విజయ్ దివస్ వేడుకలను నిర్వహించారు. కార్గిల్ లేక్ చెరువు పక్కన వైజయంతి యుద్ధ ట్యాంక్ వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అప్పటి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మిలిటరీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ వి కృష్ణతో పాటు అధికారి సాగర్ సింగ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడేపు రవీందర్ సహా పలువురు పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధంలో ఉపయోగించిన వైజయంతి యుద్ధ ట్యాంక్ ను సిరిసిల్లకు తీసుకువచ్చి ఏర్పాటు చేశామన్నారు. ఈ యుద్ధ ట్యాంక్ యువతకు ఎంతో స్ఫూర్తినిస్తుందన్నారు. ఇంత చిన్న ఊరిలో విద్యార్థి ట్యాంక్ని తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేసి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహిస్తున్నారంటే ఇది చాలా మంచి హర్షణీయమైన కార్యక్రమం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మాల్దీవుల్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ 60వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాల్దీవుల అధ్యక్షుడు మైచు ప్రధాని మోదీకి వేడుకలకు ఆహ్వానం పలికారు. అనంతరం దేశ అధ్యక్షుడితో కలిసి మోదీ మాల్దీవుల రక్షణ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మాలే వేదికగా జరిగిన ఈ వేడుకల్లో మాల్దీవుల ప్రముఖులను పలకరిస్తూ మోదీ ఉత్సాహంగా గడిపారు. సలామతి ఎబ్బసుమెక తిబెంజోను राज्य कौमी दिदा रईसुल जमहूरिया के दिदा दिव्य राज्य कौमी दिफाई बार के दिदा आदि दिव्य राज्य कौमी दिफाई include the national flag of Maldives, the presidential flag, the Maldives National Defence Force flag, the flags of 8 services of the Maldives National Defence Force, the command of Suruga Bharutaka. ప్రధానమంత్రి తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు జరగనుంది. ప్రతి నెల చివరి ఆదివారం జరగనున్న ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు దూరదర్శన్ ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. 124వ మన్ కీ బాత్ సంచిక దూరదర్శన్ యూట్యూబ్, ఆల్ ఇండియా రేడియో యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే దూరదర్శన్ యాదగిరిలో తెలుగు అనువాదం ప్రసారం కానుంది.
భారత్తో జరుగుతున్న 4వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ భారీ స్కోరు చేసింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ సెంచరీతో 669 భారీ స్కోరు చేసిన ఇంగ్లాండ్ భారత్పై 311 తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. 77 పరుగుల ఓవర్నెట్ స్కోరుతో క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్ 198 బంతుల్లో 141 పరుగులు చేశాడు. బ్రైడెన్ కార్స్ 47, లియామ్ డాసన్ 26 పరుగులతో రాణించడంతో మ్యాచ్పై పట్టు సాధించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీయగా అంసుల్ కాంబోజ్, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. 311 ఆధిక్యాన్ని ఛేదించడంతో పాటు ఇంగ్లాండ్ ముందు లక్ష్యాన్ని నిర్ణయించే లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 0 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ జైస్వాల్తో పాటు సాయి సుదర్శన్ పరుగులేమీ చేయకుండానే అవుటయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. నమస్కారం. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, నిండు కుండలను తలపిస్తున్న జలాశయాలు, దిగువకు నీటి విడుదల. మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ. హైదరాబాద్ లో జైపాల్ రెడ్డి మెమోరియల్ అవార్డు ప్రధానోత్సవం. మోహన్ గురుస్వామికి పురస్కారాన్ని అందజేసిన ముఖ్యమంత్రి. జైపాల్ రెడ్డి లేకపోతే తెలంగాణ వచ్చేది కాదన్న రేవంత్ రెడ్డి. గచ్చిబౌలి భూముల్లో తన ప్రమేయంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమన్న ఎంపీ సీఎం రమేష్. 10 ఏళ్లలో కేటీఆర్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణ. తన వద్ద ఆధారాలను సీబీఐ, ఈడీకి అందజేస్తానని వెల్లడి. బీసీ రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పొన్నం ప్రభాకర్. రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని స్పష్టీకరణ. మాల్దీవుల స్వాతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన మోదీ. సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని. రేపు ప్రధానమంత్రి మన్ కీ బాత్. దేశ ప్రజలతో ముచ్చటించనున్న మోదీ. ఆకాశవాణి, దూరదర్శన్లలో కార్యక్రమం ప్రసారం. మాంచెస్టర్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ భారీ స్కోరు. 669 పరుగులకు ఆలౌట్, 311 పరుగుల వద్ద ఆధిక్యం. రెండో ఇన్నింగ్స్ లో 0 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.